జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12:29:28 స్వామివారి బాలరూప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది వివిఐపీలను ఇన్వైట్ చేశారు. అయితే ప్రత్యేకంగా విఐపీలు ప్రతిష్టాపన రోజున వస్తారు. ఆ తర్వాత 23 నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఉంటుంది. అయితే ఏ రోజునైతే ప్రతిష్టాపన కార్యక్రమం ఉందో ఆ రోజున చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధాని మోదీ దగ్గర నుంచి గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇంకా ఎంతో మంది వివిఐపీలు వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ సెక్యూరిటీ అనేది 3 అంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి వస్తువు కూడా బయట నుంచి మందిరం లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని చెప్పుకోవాలి. అది ఫోన్ కావచ్చు, చార్జర్ గానీ, ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు గానీ, తినే వస్తువులు కావచ్చు, ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇందులో భాగంగా మరి వారు దగ్గర 3-4 గంటల పాటు ఆలయంలోనే ఉంటారు కాబట్టి ఆ సమయంలో స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళకి అందించాలి. ఆహారం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్ట్ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయ ట్రస్టే వచ్చిన గెస్ట్లకు ఎవరైతే అతిథులు ఉంటారో, వివిఐపీలు ఉంటారో వారికి ఎవరైతే ఆలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందజేస్తూ ఉన్నారు. ఆ ఆహారం పంపిణీ ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ చూడండి ఒక్కసారి, వీళ్ళందరూ కూడా రాముని సేవలో ఉన్నారు. జై శ్రీరామ్. అందరూ కూడా ఎక్కడ విన్నా ఇదే పేరు వినపడుతూ ఉంటుంది. ఇదే నామ జపం, వినిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సార్ మనతో పాటు ఉన్నారు. మొత్తం పర్యవేక్షిస్తున్నది వీరే. జీ आपका नाम? मैं हरिश्चंद्र त्रिपाठी हूँ। सुरभि सोच संस्थान के नाम से हम लोग वाराणसी में काम करते हैं। सुरभि सोच संस्थान गौशाला आधारित समग्र ग्राम विकास के काम में लगा है। हम कुल 14 गौशालाओं में करीब 16,000 गाय पालते हैं। हमारे छात्रावास में गौशाले में ही छात्रावास चलाते हैं, जिसमें 225 लड़कियां और 450 लड़के रह करके पढ़ाई करते हैं। हम जानते हैं कि भगवान राम ने अपने वनवास काल में 14 सालों में 12 साल वनवासी समाज कोल भील के बीच में बिताया है। विश्वामित्र के साथ जब शिक्षा ग्रहण करने गए उस समय भी 12 साल का समय उन्होंने वनवासी समाज के बीच में बिताया। हमारे पास में 675 लड़के और लड़कियां रह करके वनवासी समाज के पढ़ते हैं, जो सुदूर उत्तर पूर्वांचल के 7 सिस्टर्स, सिक्किम, उत्तर प्रदेश, झारखंड, बिहार, नेपाल और म्यांमार के विद्यार्थी रह करके पढ़ते हैं। हमारे बच्चों की इच्छा थी, जैसे माता शबरी ने भगवान राम को बेर खिला करके अपने आश्रम में स्वागत किया था, क्योंकि 500 सालों के संघर्ष के बाद यह दिन आया है। मंदिर में प्राण प्रतिष्ठा का उद्घाटन होने वाला है, प्राण प्रतिष्ठा होने वाली है। बच्चों की इच्छा थी कि हम भी अपने हाथ से प्रसाद बना करके भगवान राम के इस प्राण प्रतिष्ठा कार्यक्रम में जो मेहमान आ रहे हैं उनका स्वागत करें। इस क्रम में कुल 350 कार्यकर्ताओं के साथ हम लोग विगत 5 दिनों से यहाँ लगे हैं, जिसमें लगभग 150 लड़के, 100 सिलाई केंद्र की हमारी महिलाएं और 100 कारीगर। अभी हम देखेंगे कुल 62 भट्टियां चल रही हैं, 62 कढ़ाइयों पर प्रसाद बन रहा है। अन्नदान भी है जी। అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. 500 ఏళ్ల కళ్ళిది. ఇంత అద్భుతమైన ఘట్టాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వారు వీరికి బాధ్యతలు అప్పగించారు, ప్రసాద వితరణ చేయమని చెప్పి. రేపు నేను చెప్పినట్టుగా వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రసాదం వెళ్తుందండి. బాక్సెస్ లో ఇలా చూసారు కదా, ఒక్కసారి एक मिनट ఇలా బాక్స్ రూపంలో ఎక్కడ బయటికి లీక్ అవ్వకుండా చాలా చక్కగా ప్యాక్ చేస్తూ ఉన్నారు, విత్ వెట్ టిష్యూతో సహా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ చేతులు కడుక్కునే అంత అవకాశం ఉండదు కాబట్టి వెట్ టిష్యూతో సహా, డ్రై టిష్యూ అలాగే వెట్ టిష్యూ సహా కంప్లీట్ గా ఇస్తున్నారు. అసలు ఈ బాక్స్ లో ఏముంది, స్వామివారి ప్రసాదం ఏమేమి ఉందో ఇప్పుడు చూద్దాం. टिश्यू पेपर 3 है, चम्मच 1 है, बादाम की बर्फी 1 है, 2 पूड़िया और 2 थेपले हैं, 1 मटर की कचौड़ी है, अचार है और सब्जियां है। इस ढंग से पैक करके मेहमानों को हम लोग देंगे। एक टिश्यू पेपर दो, ये ऊपर वाला, ये टिश्यू पेपर लगा करके ये ऐसा दिया जाएगा। इसके साथ आधा लीटर का पानी ऐसा। जी जी ठीक। कॉस्ट जोड़ा नहीं स्वामी के लिए है ना। ये चूंकि प्रसाद है, अमूल्य है, इसका कोई मूल्य नहीं है। చాలా మంచి మాట అన్నారు. చాలా అమూల్యమైనది, దీని కాస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కసారి చూద్దాము. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. 1 మినిట్ పక్కన. సో ఒక్కసారి ఇందులో ఏవేవి ఇస్తున్నారు అనేది చూద్దామండి. ఇక్కడ మనకి కర్రీ ఉంది, రోటీస్ ఇస్తూ ఉన్నారు, అలాగే చిన్న కచోరీ, అలాగే ఇక్కడ ఆచార్, పచ్చడి, ఇలా ఈ కర్రీలో పెట్టుకుని తినడానికి అని చెప్పి ఒక స్పూన్ ఉంది, అలాగే
गाजर बीन्स और मटर की सब्जी है। ఇగో ఒక స్వీట్ బాదం బర్ఫీ స్వీట్, అలాగే టిష్యూస్ ఎక్కడికక్కడ చాలా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు అందరూ కూడా చాలా నీట్ గా ఉన్నారు. ప్యాక్ చేసేది కూడా చాలా భద్రంగా, చాలా ఎక్కడ లీక్ అవ్వకుండా ప్యాక్ చేస్తున్నారు అనమాట. ఇలా పైన మళ్ళీ టిష్యూ కవర్ చేసి పెట్టేసి అండ్ ఎక్స్ట్రాగా ఒక వెట్ టిష్యూ కూడా ఇస్తున్నారు. ఒక బ్యాండ్ తో దాన్ని సెక్యూర్ చేసి, అలాగే 1/2 లీటర్ వాటర్ బాటిల్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇవన్నీ బాక్సెస్ ఇవ్వండి. ఆల్రెడీ ఇవన్నీ ఖాళీవి ఇవన్నీ పెట్టేస్తూ ఉన్నారనమాట. బాక్స్ అంతా 16 पैकेट इसमें डालना है। అలా పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో పెట్టేసి అవి అక్కడికి పంపించేస్తారు ఆలయం దగ్గరికి. ఎందుకంటే రేపు మళ్ళీ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందు రోజు ఇవన్నీ చూస్తున్నాం, ఈ ఏర్పాట్లన్నీ కూడా. మరికొద్ది గంటల్లో మనం స్వామివారిని, ఆ బాలరాముడిని దర్శించుకోబోతున్నాము. ఈ నేపథ్యంలో ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ సందడిగా ఉంది. ఇది కేవలం అయోధ్యలోనే కాదు, భారతదేశం అంతటా కూడా మనం ఆ సందడి చూస్తున్నాం. మీకు అయోధ్యలో మాటలతో చెప్పాలా, కళ్ళతో చూస్తేనే తనివి తీరిపోతుందంటే చక్కగా దర్శించుకోలేని వాళ్ళకి వీడియోస్ ద్వారా చూపించడం అనేది ఒక భాగ్యంగా భావిస్తున్నాం. తప్పకుండా ఆ లైవ్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ జీ. आइए अंदर अंदर జై శ్రీరామ్. థ్యాంక్ యూ.